ఈ రోజు వీడియోలో ఒక వెబ్ బ్రౌజర్‌కి అండ్ సెర్చ్ ఇంజిన్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సింపుల్‌గా చెప్పాలంటే మనకొక రిసోర్స్ యొక్క లొకేషన్ అనేది తెలిస్తే అంటే ఒక రిసోర్స్ యొక్క యూఆర్ఎల్ అనేది తెలిస్తే మనం వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి ఆ యూఆర్ఎల్‌ని గనక టైప్ చేస్తే మనకు ఆ రిసోర్స్ అనేది వచ్చిద్ది. అదే మన గనక ఆ యూఆర్ఎల్ అనేది పర్ఫెక్ట్‌గా తెలియకపోతే అలాంటి టైంలో మనం సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రోజ్ ఫ్లవర్ యూఆర్ఎల్ అనేది తెలుసనుకోండి. నేను వెబ్ బ్రౌజర్‌లోకెళ్ళి ఎంటర్ చేస్తే నాకు రోజ్ ఫ్లవర్ అనేది చూపిచ్చిద్దనమాట. అదే నాకు గనక తెలియకపోతే నేను సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి రోజ్ ఫ్లవర్ పిక్చర్స్ అని గనక సెర్చ్ చేస్తే నాకు సెట్ ఆఫ్ పిక్చర్స్ అనేవి చూపిచ్చిద్దనమాట. సో, అది మనకు ఆ రిజల్ట్ అన్నీ కూడా సెర్చ్ ఇంజిన్ తీసుకొచ్చి చూపిస్తది ఆ రిజల్ట్స్ అన్నిటిని. వాటి మీద క్లిక్ చేయగానే మనం ఆ ఫ్లవర్ పిక్చర్స్ అనేవి చూడగలుగుతాం అనమాట. అది బేసిక్‌గా ఒక వెబ్ బ్రౌజర్‌కి అండ్ సెర్చ్ ఇంజిన్‌కి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు facebook.com అని చెప్పి యూఆర్ఎల్ తెలుసు. కాబట్టి నేను డైరెక్ట్‌గా సెర్చ్ చేయగానే నాకు ఆ పర్టిక్యులర్ సైట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ నాకు facebook.com అనేది తెలీదు. ఫేస్‌బుక్ అని సమ్ సైట్ ఉంటదని తెలుసు. అలాంటప్పుడు నేనేం చేస్తాను సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ అని టైప్ చేస్తాను. అప్పుడు నాకు facebook.com అని ఇలా సెర్చ్ రిజల్ట్ చూపిచ్చిద్దనమాట. సో, నాకు కావాల్సిన యూఆర్ఎల్ ఏంటి? ఇదేనా కాదా అని చూసుకొని దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. సో, అలాగా. సిమిలర్‌గా రోజ్ ఫ్లవర్స్ అని చెప్పి అన్నాననుకోండి. నాకలా సెర్చ్ చేసి ఎన్ నంబర్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్‌ని రిజల్ట్‌లోకి ఇచ్చిద్దనమాట. సో, నాకు కావాల్సిన రోజ్ ఫ్లవర్‌ని నేను చూజ్ చేసుకోవచ్చు. అది నాకు యూఆర్ఎల్ గనక తెలిస్తే డైరెక్ట్‌గా నేను యూఆర్ఎల్‌ని సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఇక చూస్తే ప్రీవియస్‌గా ఏంటంటే వెబ్ బ్రౌజర్‌లోకి మనం సెర్చ్ ఇంజిన్‌ని మనమే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొచ్చేది. సెర్చ్ ఇంజిన్ అనేది ఒక డిఫాల్ట్‌గా వచ్చేది కాదనమాట. మనమే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొచ్చేది. రీసెంట్‌గా ఏంటంటే కొన్ని వెబ్ బ్రౌజర్‌కి ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అనేది ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్‌కి గూగుల్ అనేది ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అనమాట. అలాగే ఎడ్జ్‌కి బింగ్ అనేది ఒక డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేను రోజ్ ఫ్లవర్ ఇమేజెస్ అని సెర్చ్ చేయగానే నాకు ఈ రిజల్ట్ వచ్చింది కదా! ఈ రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? google.com నుంచి వచ్చింది. సో, అలా కనుక్కోవచ్చు అనమాట. ఇది ఎలాంటి సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తుందని. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్జ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి రోజ్ ఫ్లవర్స్ అని సెర్చ్ చేశాను అనుకోండి. నాకు రిజల్ట్ bing.com నుండి వచ్చింది. సో, ఇది బింగ్ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తుంది అనమాట. ఎడ్జ్‌కి డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ కాబట్టి బింగ్ మాత్రమే యూజ్ చేయాలేమో అనుకుంటారు. కానీ కాదు. మనకి ఇష్టమైనది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గూగుల్ యూజ్ చేయాలి అనుకోండి. google.com అని చెప్పి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు google.comలోకి వచ్చాను. ఇప్పుడు నేను రోజ్ ఇమేజెస్ అని సెర్చ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు నా రిజల్ట్ google.com నుంచి వచ్చిందనమాట. మళ్ళీ నేను వెళ్ళి రోజ్ ఫ్లవర్ ఇమేజెస్ అని సెర్చ్ చేశాను అనుకోండి. మళ్ళీ నాకు బింగ్ నుంచి రిజల్ట్ వచ్చిందనమాట. నాకు ఇంకా ఎప్పటికీ గూగుల్ నుంచి రిజల్ట్ రావాలి అనుకుంటే నేను ఇలా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ అని సెర్చ్ ఇంజిన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ గా రికమెండెడ్ బింగ్ అని ఉంది. మనం ఇక్కడ నుంచి గూగుల్ దాన్ని చూస్ చేసుకోవచ్చు. నేను గూగుల్ అని చూస్ చేస్తాను. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ అంటే నేను స్పెషల్ ఇంకా గూగుల్లోకి వెళ్ళవసరం లేదు. డైరెక్ట్ గా నాకు గూగుల్ నుంచి రిజల్ట్ ఇచ్చింది అనమాట. వేర్ చూస్తే ఇమేజెస్ ఆఫ్ సన్ఫ్లవర్, ఇది కూడా నాకు డైరెక్ట్ గా గూగుల్ నుంచి వచ్చింది అనమాట. సో, ఇలాగా మనం ఒక సెర్చ్ ఇంజిన్ మార్చుకోవచ్చు అనమాట వెబ్ బ్రౌజర్ లో. మీకు సెర్చ్ ఇంజిన్ కి వెబ్ బ్రౌజర్ కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.